సార్ నమస్తే అండి. నమస్తే. రాధా గాయత్రి, విశాఖ టెకి. ముస్సోరీలో చనిపోయిన సంఘటన చాలా బాధాకరం. అంటే ముందు రోజు వరకు కూడా వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా గడిపారని, స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేశారని, బంగీ జంప్ చేశారని మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే తెల్లారేసరికి ఆమె శవమై తేలడం, ఆ తర్వాత భర్త శ్రీచరణ్‌పై వస్తున్న ఆరోపణలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అబ్స్కాండ్‌లో ఉన్నాడనుకోండి ప్రస్తుతానికి. ఏం చెప్తారు సార్? అంటే ఆ అమ్మాయి మదర్ కొన్ని విషయాలు డిస్క్లోజ్ చెప్పారు. చేశారు ప్రపంచానికి. అంటే కొంత వాళ్ళిద్దరి మధ్య అంత పెద్ద గుడ్ రిలేషన్స్ ఏవి లేవు. ఆ అమ్మాయిని అతను సఫర్ చేస్తున్నాడు అనేదైతే ఆవిడ ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగారు. అంటే ఫోన్‌ల ద్వారా వేధింపులు చేయటం తనకి తెలుసు అని ఆవిడ చెప్పారు. ఫోన్ ద్వారా టార్చర్ పెట్టటము, వీడియో కాల్ మాట్లాడమని ఇబ్బంది పెట్టటము, అలాగే తను చెప్పిన పద్ధతిలో వ్యవహరించమని బలవంతం చేయటము. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అతనిలో అనేది ఆవిడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అతని వలన తన కూతురు చాలా ఇబ్బందులు పడింది అనేది. రెండోది ఆ అమ్మాయికి రకరకాల హ్యాబిట్స్ ఉన్నాయనేది అటువైపు నుంచి ఎస్టాబ్లిష్ చేశారు. దానికి కూడా అతనే కారణమని ఇప్పుడు ఆ మదర్ చెప్తున్నారు. ఆ అమ్మాయి డ్రింక్ తీసుకునేది ఇవన్నీ కూడా మాట్లాడేశారు ముందే. హ్మ్. వాటన్నిటికి పునాది అతనే అని చెప్పి ఇప్పుడు ఆ మదర్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం ఆ చేస్తున్నారు. అబ్బాయి చెప్పాడు గదా! మేమిద్దరం కలిపి వైన్ తాగాము అని. అవును. తాగామని. అంటే ఇ ఇది కలిసి తీసుకున్నాము అనే దానికంటే కూడా ఆ అమ్మాయికి ఆ హాబిట్ ఉంది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయటం. ప్రపంచానికి తెలియజేయటం అనేదే అతని లక్ష్యంగా కనిపించింది. కానీ అది వాంటెడ్‌గా అతనే చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు. చాలా సందర్భాల్లో ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మగపిల్లలు రకరకాలుగా వాళ్ళెక్కడెక్కడో ఎక్స్‌పోజ్ అయిపోయి అవన్నీ కూడా వీళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. అది వీళ్ళు యాక్సెప్ట్ చేయలేక ఏం చెప్పాలో అర్థం గాక, దీని నుంచి ఎలా బయటపడాలో తెలియని ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఒక రిలేషన్ నడుస్తుంది. హ్మ్. అలాంటి ఇబ్బందేదో ఉంది ఈ పెయిర్ మధ్య అనేదైతే అర్థమవుతోంది. అర్థమవుతోంది. ఇతను కొంచెం ఆహ్, సైకలాజికల్‌గా ఎలా ఉన్నాడు అనేది గూడా అనుమానమే. చాలామంది బానే కనిపిస్తారు. బానే వ్యవహరిస్తారు. చాలా పొలైట్‌గాను, ఒబీడియంట్‌గాను, సబ్మిసివ్‌గాను ఉంటారు గానీ, వాళ్ళు కొన్ని సందర్భాల్లో చాలా వయలెంట్‌గా గూడా రియాక్ట్ అవుతారు. అది ఈ జనరేషన్‌లో పర్టిక్యులర్‌గా మగపిల్లల్లో కొంచెం ఎక్కువే కనిపిస్తోంది ఆ ధోరణి. అవును. అది ప్రమాదకరం. అలాంటి ధోరణి ఏదైనా ఉందా అతనిలో అనేది కూడా ఒకటి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇదేదో నార్మల్‌గా జరిగిన మరణం అయితే కాదు. ఇది వాంటెడ్‌గా ఆ అమ్మాయిని ఏదో పద్ధతిలో చచ్చిపోయే పరిస్థితులైతే క్రియేట్ చేశారు. అంటే లో బీపీ ఉంది ఆ అమ్మాయికి. హఠాత్తుగా ఏమైందో తెలీదు చనిపోయిందని అంటున్నారు గానీ, ఆమె ఉదయం లేచేసరికి బ్లడ్ ఒస్తుందంట నోస్‌లో నుంచి. అదే. అంటే ఉట్టిగే ఎందుకొస్తది? లో బీపీ అయితే ఒస్తదా? వాంటెడ్‌గా ఏదో ఏదో జరిగింది. చేశాడు అతను. అంటే ఏం చేశాడు అనేది ఇప్పుడు అతన్ని ఇంట్రాగేట్ చేస్తే తప్ప విషయాలు బయటికి రావు. అండ్ అర్ధరాత్రి 1:38 ఆ టైంకి ఈళ్ళిద్దరూ ఉన్న సెల్ఫీ ఫోటో ఒకటి ఆహ్, వాళ్ళ ఇన్‌లాస్‌కి పెట్టారంట అతను. ఆ రాత్రి పెట్టాల్సినంత అవసరం ఏముంది? అంటే మేము హ్యాపీగానే ఉన్నామని చెబుతున్నాడా? లేదు. అంటే సైకలాజికల్ డిజార్డర్ ఉన్నప్పుడు ఆళ్ళ బిహేవియర్‌లో గూడా అబ్నార్మాలిటీ చాలా ఎక్కువుంటుంది. ఆ ధోరణితో వ్యవహరిస్తూ తన ఇల్యూజన్స్ అన్నీ గూడా ఆ అమ్మాయి ద్వారా తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా చేస్తున్నటువంటి మగపిల్లలు చాలామంది ఈ మధ్య కాలంలో తారసపడుతున్నారు. అందుకని అలాంటి ప్రెషర్ ఏదో ఇచ్చాడు ఆ అమ్మాయికి. దాని నుంచి జరిగినదే అయ్యుండే అవకాశం ఉంది. ఆ అంటే అమ్మాయి బ్యాగ్‌లో ట్రాకర్ ఏసాడంట అతను. అవును. అవును. ట్రాకర్ వేయటం అంటే మూవ్‌మెంట్స్ ఆవిడ ఫోన్‌లో హెరాస్మెంట్ అన్నది ఈ యాంగిల్‌లోనే. హ్మ్. అంటే ఆ అమ్మాయి మీద అతనికి ఏదైనా సందేహం ఉండి ఉండవచ్చు. ఈ సందేహం కూడా సైకలాజికల్ క్రియేషనే. ఒక అనుమానం, ఆ అనుమానం పెనుభూతంగా మారిపోయాయి. అంటే ఇది ఒక రకంగా చాలామంది తమ గురించి ప్రపంచం ఏదో అనుకుంటోంది అనేటువంటి ఒక
విచిత్ర భావనకి గురైపోయి దాడులకి తెగబడుతున్నారు కుర్రాళ్ళే హ్మ్. ఈ మధ్య కాలంలో. అలాంటి సమస్యలతో బాధపడుతున్న కుర్రాడు అనుకుంటున్నాను నేను అతను. అంటే ఎదురింటి వాళ్ళ సీసీ కెమెరా ఒక్కొక్కసారి మన వైపుకి కూడా కనబడుతూ ఉంటది కదా! అవును. రోడ్డుకి. వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఆ సీసీ కెమెరా ఫోటోస్ తీసుకొని, అతను మళ్ళీ ఏదైతే కలెక్ట్ చేసాడో అది ఈమెకి పెడతా ఉండేవాడంట. "ఇదిగో నువ్విక్కడ ఇలా దిగు." మనకనిపిస్తది కదా సార్! ఎక్కడి నుంచి అసలు మనకు పెడితే మనం ఏమనుకుంటాం, అదేంటి నన్నెట్లా ట్రాక్ జేస్తారు? అహా! అసలు అబ్జర్వేషన్‌లో ఉన్నాము అంటేనే ఒక సఫికేషన్ మొదలవుతుంది. అవును. ఎవరికైనా సరే. పైగా ఆహ్, వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నటువంటి సందర్భం అది. ఉండాల్సినటువంటి వా ఇద్దరు వాళ్ళే. వాళ్ళ మధ్య ఈ నిఘా ప్రోగ్రామ్ ఒకటి నడుస్తోంది అనేది హ్మ్. ఎలా కలిసుండాలని అనుకుంటుంది ఆ అమ్మాయి అతనితో. వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అంటే భర్త జైలర్‌గా మారాడు, లేకపోతే భర్త పోలీసింగ్ చేస్తున్నాడు అనేది అర్థమైన తర్వాత అక్కడ ఉండాలని అనుకోదు కదా ఆ అమ్మాయి. కానీ ఆ అమ్మాయి ఒక వాయిస్ మెసేజ్ వాళ్ళ మదర్‌కి పెట్టారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్‌తో తను షేర్ చేసుకున్నారు కదా! ఎందుకు అమ్మాయిల్ని అలాంటి సందర్భంలో నుంచి అంటే ముందుగానే ఊహించాల్సిన అవసరం పడుతుంది కాబట్టి పేరెంట్స్ ఎందుకు తీసుకురావట్లేదు సార్? చాలా సందర్భాల్లో ఇలాంటి కేసుల విషయంలో వీళ్ళు ఏదో విధంగా రాజీ పెట్టి సర్దుకుపోమ్మా అని చెప్పే ధోరణిలోనే ఉన్నారు. సర్దుకుపోతే ఇంకేం ఉండదు. ఇక ఇట్లాగ సర్దుకోవడమే అన్నట్టుంది కదా పరిస్థితి. ఇదే జరుగుతుంది ప్రతి చోట. కానీ ఆడపిల్లలు గూడా అంత సబ్మిసివ్‌గా లేరిప్పుడు. ఈ జనరేషన్‌లో కొంచెం అవేర్‌గానే ఉంటున్నారు. రెండోది హ్మ్. చూసీగా ఉంటున్నారు. ఎప్పుడైనా సరే ఒక మనిషి తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అన్న తర్వాత ఇమ్మీడియేట్‌గా అతని గురించి ప్రపంచం ముందు పెట్టేస్తున్నారు. అంత ఏదో గతంలోలాగా భర్త గురించి చెడుగా మాట్లాడితే తన గురించి ప్రపంచం ఏమనుకుంటుంది అనే భయాందోళనలు ప్రస్తుత జనరేషన్ అమ్మాయిల్లో అయితే తగ్గింది. అంటే అన్ని కేసుల గురించి కాదు గానీ, కొన్ని కేసులు తీసుకుంటే అలా పెట్టలేదనుకోండి, ఇంక మరి పెట్టడానికి పిల్లల్ని ఉంచట్లేదు గదా! ఉంచరు. అంటే ఈ అమ్మాయి తాలూకా బ్రాటప్ నుంచి ఉన్నటువంటి ఇ ఇబ్బందులేవో ఉన్నాయి తనకి గూడా. ఆ అమ్మాయి చాలా కాంప్రమైజ్ అవుతున్నట్టుగా కూడా చెప్పింది. అదే. నేనింక అత్తగారాళ్ళ దగ్గరే ఉంటాను. నన్ను నేను నిరూపించుకుంటాను. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. అదే. అత్తగారి దగ్గరే ఉంటే నా మీద ఇంక అనుమానం ఎందుకు అంటే అంతలా అమ్మాయి తనను తాను మార్చేసుకోవాల్సిన పరిస్థితి. మార్చుకోవటం గాదు, నిరూపించుకోవటం అంట. ఆహా! అంటే నిరూపించుకునేటువంటి ప్రయత్నం. నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావటం అంటేనే దౌర్భాగ్యం. హ్మ్. అంటే ఇంక అతనితో కలిసి ట్రావెల్ జేయాల్సినటువంటి అవసరం లేదు లేదు. అనేది అర్థమైపోయింది ఆ అమ్మాయికి. అర్థమైపోయినప్పటికీ కొన్ని కట్టుబాట్లు అనే పేరుతో అంటే పెళ్లి అనేది ఒక జైలుగా మారిపోయిన తర్వాత ఆ జైల్లో ఉండాలేమో అనే భ్రమకి గురై ఉండిపోవటం. లేదు ఇది బద్దలు కొట్టుకుని బయటికెళ్ళే అవకాశం ఉంది అని తెలిసినప్పటికీ ఇదేదో పరువు పోతుంది. ఇలాంటి కొన్ని అనవసరమైనటువంటి అభిప్రాయాలు కొన్నుంటాయి. దాని వలన తమ జీవితాన్ని తాము నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో అలాంటి వాళ్ళ సంఖ్య తగ్గుతోంది కానీ, ఇలాంటి కేసులు చూసినప్పుడు మళ్ళీ బాధేస్తుంది. అవును. అంటే ఖచ్చితంగా ఒక రిలేషన్‌లోకి వెళ్ళేటప్పుడు మీకక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఇమ్మీడియేట్‌గా చెప్పండి మేము సపోర్ట్ జేస్తాము. మీరు ఇబ్బందికరంగా ఉంటే అక్కడ కొనసాగవలసిన అవసరం లేదు అనేది అంటే వీళ్ళకి ముందు నుంచి పరిచయాలుండవు. సడెన్‌గా ఒక మ్యారేజ్ ఒక ప్రపోజల్ ఒస్తుంది. మామూలుగా మాట్లాడుకుంటారు ప్లెయిన్‌గా. ఓకే. బానే ఉంది అనుకుంటారు. ఏదో కట్నానికి సంబంధించి, ఆస్తులకు సంబంధించి మాట్లాడుకుంటారు. పెళ్లి చేసేస్తారు అయిపోతుంది. అయిపోయిన తర్వాత పిల్లలకి ఇవ్వాల్సిన భరోసా అదే. అంటే మీకు ఒకవేళ అక్కడ ఉండలేని పరిస్థితి ఉంటే, నిర్మొహమాటంగా చెప్పండి. పెళ్ళికెంత ఖర్చు పెట్టామే ఇలాంటివేవి ఆలోచించొద్దు. ఓపెన్‌గా మీ గొడవేమిటో చెప్పేయండి. దాన్ని మనం సెటిల్ చేయగలిగితే సెటిల్ చేద్దాం. లేకపోతే మీరొచ్చేసేయొచ్చు. ఏ రకమైన ఇబ్బంది పెట్టం. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాం. అని పేరెంట్స్ నుంచి ఒక అష్యూరెన్స్ ఉండాలి పిల్లలకి. హ్మ్. లేకపోతే వాళ్ళిక్కడ అష్యూరెన్స్ ఉండదు మనకి. అక్కడే ఏదో విధంగా మనం సెటిల్ అవ్వాలి అనే అభిప్రాయానికి వెడితే డేంజర్. ఇలాంటి సంఘటనలు ఇదే చూడాల్సొస్తుంది. జరుగుతుంది. ఇప్పుడు ఈ గాయత్రి అనేటువంటి అమ్మాయికి ఏం జరిగిందో అదే జరుగుతుంది ఎవరికైనా. కాబట్టి విడిపోయే హక్కు ఉంది.
ఎవరికైనా సరే. చట్టం ఉంది. కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే భర్త కాబట్టి మనం ఇది ప్రపంచానికి చెప్పకూడదు అని అనుకోవడం తప్పు. హ్మ్. ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు తమ పర్సనల్ స్పేస్‌కొచ్చి గేమ్ నడిపినా, తమ జీవితాన్ని గురించి ఇంకెక్కడో మాట్లాడి కూడా ఉంటాడతను. అంటే ఎదురింటి వాళ్ళ సీసీ కెమెరా ఫుటేజ్ అడిగాడంటేనే వాళ్ళకర్థమై ఉంటుంది. ఇతనికేదో డౌట్ ఉంది ఆ అమ్మాయి మీద అని. అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద భర్తకి డౌట్ ఉందనే విషయం ప్రపంచానికి చెప్పడం, ఆ అమ్మాయి క్యారెక్టర్‌ని అసాసిన్ చేయటమే గదా! ఈ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు వాతావరణాన్ని. అందుకని అలాంటి వ్యక్తితో నేనెందుకు కలిసుండాలి అని ఆ అమ్మాయి వచ్చేయాలి బయటికి. వచ్చేయాలి. ఆ వచ్చేసేటువంటి చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. భర్త అనేవాడు జస్ట్ ఒక కంపానియన్ మాత్రమే. అతన్ని ఎవరో మనకు తెలీదు. సడెన్‌గా మనం ఈ రోజున అతనితో రిలేషన్‌లోకి వెడుతున్నాం. అతను బానే ఉన్నాడని అనుకుంటున్నాం. కానీ నిజంగా బానే ఉంటాడా లేదా అనేది మీరిద్దరూ కలిసున్న సందర్భంలో తప్ప తెలియదు. ఒకవేళ ఆ ఇబ్బంది ఉంటే ఇమ్మీడియేట్‌గా నువ్వు బయటకొచ్చేసేయి మేము ప్రొటెక్ట్ చేస్తాం. ఆ భరోసా ఇవ్వాల్సిన అవసరం ఆ ఉండింది. భరోసా ఇవ్వకపోతే కష్టం. కష్టం. థాంక్ యూ సో మచ్.